ఏందది కనిపిస్తలేదా? కనిపిస్తుంది కానీ ఈ టైంలో ఏందని చెప్పేసి. ఈ టైం అయితే ఏముంది పని చేయడానికి. ఏం చేస్తున్నావు శిష్యు? ఉయ్యాల చేస్తున్నావా? ఉయ్యాల చెయ్యర్రా, ఊగుతారు. చూడండి గాయస్, కోతి పిల్ల. కోకోపీట్ అంటారు. కోకోపీట్ ఏమంటారు? కోకోపీట్ అంటారు. కోకోపీట్ మంచిగా వస్తాయి చెప్పు. డాడీ ఏమో ఇక్కడ కష్టపడుతుండు, కొడుకేమో అక్కడ కష్టపడుతుండు. గాయస్ సరిపోయింది, నాకైతే రెస్ట్ దొరుకుతుంది. యశు అన్నీ నేర్చేసుకుంటున్నాడు గాయస్. మా యశు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అవుతున్నాడు అంతా. రెండు మట్టిలు వేసినావే, దేని కలర్లో అవి? ఒకటి కోకోపీట్ అంటారు, ఒకటి మట్టి అంటారు. కోకోపీట్ ప్లస్ మట్టి రెండు కలిపితే చెట్టు గ్రోత్నెస్ ఎక్కువ వస్తుంది. అవునా? మాకు తెలియదు. మళ్ళా షార్ట్ వేసుకుని పని చేస్తున్నాను. మళ్ళా స్టైల్ అంటారు. స్టైల్. షార్ట్ వేసుకుని పని చేయడమా? వావ్. ఈ టైంలో చెట్లు వేయడం అవసరమా నీకు? చెట్లు వేయడానికి టైం టేబుల్ ఏం అవసరం లేదు. అదొక ఆక్సిజన్ టైప్ అన్నమాట. చెట్లు అంటే మాకు ప్రాణం. ఏ టైం అయితే ఏం చెప్పడనే. అంటే నేను ప్రాణం కదా? నీకు ఈ టైంలో వీడియో తీయడం ఏం అవసరం? మా ఆయన కష్టపడుతుండని అందరికీ తెలియాలి కదా. మా ఆయన చెట్ల కోసం కష్టం పడుతుండు కదా. నువ్వు నా కోసం కష్టపడుతున్నావా? అంతే కదా. ఏం చేస్తున్నావు? తొట్టికి హోల్ పెడుతున్నా, నీళ్ళు వనికి. హోల్ పెడితేనే నీళ్ళు పోతాయా? బెటర్. చెట్టే అది? మందార చెట్టు అంటారు దీన్ని. దాని గురించి ఏం లాభం? దీని లాభాల గురించి నెక్స్ట్ బ్లాక్లో చెప్తా. లాభాల గురించా? ఏం లాభం ఉంది దాంతో? కడుపు నిండుతుందా ఏంది అది పెడితే? ఏంటి బాబా అన్న? ఇంకోసారి చాలా లాభాలు ఉంటాయి. మందార చెట్టు గురించి చాలా లాభాలు ఉంటాయి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. నెక్స్ట్ బ్లాక్లో చెప్తా దాని గురించి. ఒక్క చెట్టు పట్టుకొని ఎంతసేపు వేస్తున్నాడు. ఒక చెట్టు వేయడానికి ఇంకెంతసేపు పడుతుంది? టైము బయటికి పోదాం. ఎప్పుడు బయటికేనా పోయేది? నువ్వు జల్దీ వేస్తే అదే పని కదా. అర్ధగంటనా? అర్ధగంట టైం పడుతుంది. చెట్టు అయిపోయినాక అర్ధగంట అంటావేంది? ఇంకొక చెట్టు ఉంది. ఒక చెట్టు కాదు, 2 చెట్లు ఉన్నాయి. కాదు, నాకు కాదు, నీకు ఇష్టమైన చెట్లు వేస్తున్నా కదా. అవునులే, అవి నాకు హెయిర్ గ్రోత్ కోసం కదా నువ్వు వేసేటి. ఫైనల్ గా అయితే చెట్టు వేసేసిండు గైస్. చూడండి ఇట్లా కూర్చుండు అలసిపోయిండు గైస్ ఒక్క చెట్టుకి. ఇంకో చెట్టు స్టార్ట్ చేసిండు. ఏం చెట్టు అది? ఇది వచ్చేసి షో ప్లాంట్ అంటారు. క్రిస్మస్ ట్రీ లాగా ఉంటుంది, లుకింగ్ ఉంటుంది, బాగుంటుంది. ప్లాస్టిక్ ప్లాంట్ అనుకున్నా, కానీ చాలా మంది ఇంటి బయట ఉంటుంది కదా చెట్టు. ప్లాస్టిక్ ప్లాంట్ లాగా ఉంటుంది, లుకింగ్ ఉంటుంది, చాలా పెద్ద గ్రోత్ అవుతుంది, బాగుంటుంది చెట్టు. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్స్ చేయండి గైస్, ఇచ్చేస్తా చెట్టు. ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. దిస్ ప్లాంట్ మై ఫేవరెట్ ప్లాంట్ గైస్. నెక్స్ట్ బ్లాగ్ లో అయితే మా గార్డెన్ ఏరియా మొత్తం షేర్ చేసేసుకుంటాను గైస్. చాలు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ ఫాలో 2 more videos guys. Until then, bye bye.